ఫస్ట్ లెసన్ ఏది గొప్ప దానం. ఇవి చేయండి. ఫస్ట్ బిట్ అవగాహన ప్రతిస్పందన. విని ఆలోచించి మాట్లాడడం. ఆ కింది ప్రశ్నలకు జవాబులను చెప్పండి. नीचे दिए गए సవాलों के జవాబాత్ बोलिए. ఫస్ట్ క్వశ్చన్ కథలోని దానగుణం గురించి మీ సొంత మాటల్లో చెప్పండి. सबक में हेल्पिंग नेचर दूसरों की मदद के ताल्लुक बतलाया गया है. इस पर आपकी राय बोलिए. सेकंड क्वेश्चन మీరు చేసిన దానం గురించి చెప్పండి. आप जिनकी मदद करें वो स्टोरी सबको बतलाएं. కింది గద్యాన్ని చదవండి, ఖాళీలను పూరించండి. नीचे दिए गए पैराग्राफ को पढ़िए और खाली जगहों को पूर्ण कीजिए. ఒక ఊరిలో సక్తుప్రస్తుడు అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. దొరికిన భిక్షతో కాలం గడిపేవాడు. భార్య, కొడుకు, కోడలు అతనికి ఎంతో సహకరించేవారు. ఒకసారి వీరికి కొన్ని రోజుల పాటు భిక్ష దొరకలేదు. ఒకరోజు జొన్న పిండి భిక్షగా దొరికింది. దొరికిన కొంచెం పిండిని కుటుంబ సభ్యులు పంచుకున్నారు. ఇక తిందామని కూర్చోగానే ఒక వ్యక్తి ఆకలి అంటూ ఇంటి ముందు నిలబడ్డాడు. ఫస్ట్ ఒక ఊరిలో డ్యాష్ అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒక ఊరిలో సక్తుప్రస్తుడు అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. సెకండ్ వన్ సక్తుప్రస్తునికి భార్య డ్యాష్ కామ డ్యాష్ సహకరించేవారు. సక్తుప్రస్తునికి భార్య, కొడుకు కామ కోడలు సహకరించేవారు. థర్డ్ వారికి కొన్ని రోజుల తరువాత డ్యాష్ భిక్షగా దొరికింది. వారికి కొన్ని రోజుల తరువాత జొన్న పిండి భిక్షగా దొరికింది. ఫోర్త్ కుటుంబ సభ్యులు డ్యాష్ పంచుకున్నారు. కుటుంబ సభ్యులు జొన్న పిండిని పంచుకున్నారు. ఫిఫ్త్ ఇంటి ముందు డ్యాష్ అంటూ ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఇంటి ముందు ఆకలి అంటూ ఒక వ్యక్తి నిలబడ్డాడు. కింది గద్యాన్ని చదవండి. 5 ప్రశ్నలను తయారు చేయండి. ఎవరు, ఏమిటి, ఎందుకు అన్న పదాలను ఉపయోగించండి. नीचे दिए गए पैराग्राफ को पढ़ें. 5 सवालात बनाएं. ఎవరు, कौन, ఏమిటి, किस लिए, ఎందుకు, क्यों जैसे लफ्जों का इस्तेमाल करें. సుధాముడు శ్రీకృష్ణుడు చిన్ననాటి స్నేహితులు. సుధాముడు శ్రీకృష్ణుడు दोनों बचपन के दोस्त हैं. వారిద్దరూ కలిసి చదువుకున్నారు. वो दोनों साथ में ही पढ़ाई करे. వారి గురువు గారు సందీపుడు. उनके टीचर का नाम संदीपुడు है. సుధాముడి మనస్సు అద్దంలాగా నిర్మలమైనది. సుధాముడు का दिल आईने की तरह साफ है. బుద్ధిమంతుడు క్రమశిక్షణతో ఉండేవాడు. वो बहुत ही अक्लमंद और वेल डिसिप्लिन्ड रहते थे. శాంత స్వభావం కలిగినవాడు. నర్మ్ మిజాజీ ఇన్సాన్ था. దరిద్రాన్ని అనుభవించేవాడు. वो बहुत ही बुरे हालात में रहता था. కానీ తన దరిద్రాన్ని గురించి ఎన్నడూ దుఃఖపడలేదు. लेकिन वो अपनी हालात पर मायूस नहीं होता था. చిరునవ్వు అతని ముఖాన్ని ఎన్నడూ విడవలేదు. चेहरे पर मुस्कुराहट हर वक्त बरकरार रखता था. అన్ని విలువలు తెలిసిన యోగ్యుడికే డబ్బు విలువ మరియు సంతోషం విలువ తెలుస్తుంది. सारे वैल्यूज मालूम रखने वाले इंसान ही मनी वैल्यू और हैप्पीनेस की वैल्यू भी जानते हैं. ఎన్ని కష్టాలు వచ్చినా సత్కర్మలు ఆచరించడం మానలేదు. कितनी भी मुसीबतें आई पर भी अच्छे काम करने का जज्बा नहीं छोड़ा. అందువల్ల చివరికి అతనికి మోక్షం లభించింది. जिसके नतीजे में उसे जन्नत हासिल हुआ. ఫస్ట్ క్వశ్చన్ సుధాముడు ఎవరు. సెకండ్ సుధాముడు ఎలాంటివాడు. థర్డ్ సుధాముడు దేని గురించి దుఃఖపడలేదు. ఫోర్త్ సంతోషం విలువ ఎవరికి తెలుస్తుంది. ఫిఫ్త్ క్వశ్చన్ సుధాముడు వేటిని ఆచరించడం మానలేదు. సెకండ్ బిట్ వ్యక్తీకరణ, సృజనాత్మకత, స్వీయ రచన. కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులను రాయండి. नीचे दिए गए सवालों के 5 जुमलों में जवाबात लिखिए. फर्स्ट क्वेश्चन
ముంగిస ఇక్కడికి వచ్చింది. ముంగూస్ కహా ఆయా. సెకండ్ క్వశ్చన్, ముంగిస పెద్దగా నవ్వడానికి గల కారణాన్ని వివరించండి. ముంగూస్ కే హస్నే కి వజహ బతలాయియే. థర్డ్ క్వశ్చన్, సక్తుప్రస్తుడు చేసిన అతిథి మర్యాద గురించి మీ మాటల్లో రాయండి. सख्तुप्रस्तुडू की मेहमान नवाजी के बारे में अपने ख्यालात लिखिए. फोर्थ क्वेश्चन, दान धर्मालु ఎన్ని రకాలుగా చేయవచ్చో రాయండి. नेक कामों को कितने तरीकों में कर सकते हैं लिखिए. ఆ కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబును రాయండి. नीचे दिए गए सवालों के 10 जुमलों में जवाबात लिखिए. ఫస్ట్ క్వశ్చన్, నిజమే ఆ పేద బ్రాహ్మణుడి దానగుణం ముందు నా దానగుణం సరిపోదు అని ధర్మరాజు ఎందుకు అన్నాడో వివరించండి. सच में उस गरीब ब्राह्मण के नेक काम के सामने मेरी मदद बहुत छोटी है कहकर धर्मराजु क्यों बोले, तफसील में बतलाइए. సృజనాత్మకత. ఫస్ట్ క్వశ్చన్, మీకు తెలిసిన ఒక దాతను గురించి మీ మిత్రునికి లేఖ రాయండి. आप जिस दाता, दाता यानी दूसरों की मदद करने वाला, दाता को जानते हैं उसके बारे में अपने दोस्त को खत लिखें. థర్డ్ బిట్, భాషాంశాలు పదజాలం. ఆ కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలను ABCలుగా గుర్తించండి. नीचे दिए गए सेंटेंसेस में अंडरलाइंड वर्ड्स के सिनोनिम्स को ऑप्शंस ABC में पहचानिए. फर्स्ट वन, ఋషులు లోక కళ్యాణం కొరకు యాగం చేసేవారు. A వ్యవసాయం, B వ్యాపారం, C యజ్ఞము. యాగం యాని యజ్ఞము అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ C యజ్ఞము. సెకండ్ వన్, హర్ష వాళ్ళ ఇంటికి వచ్చిన అతిథులను చాలా మర్యాదగా చూస్తాడు. అందుకే అతడంటే అందరికీ ఇష్టం. ఏ కోపం, B అవమానం, C గౌరవం. మర్యాద యాని గౌరవం అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ C గౌరవం. థర్డ్ వన్, రాణి తన అహంకారంతో అందరికీ దూరమైంది. ఏ గర్వం, B పిసినారితనం, C కోపం అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ A గర్వం. ఆ కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలను రాయండి. नीचे दिए गए वर्ड्स को इस्तेमाल करते हुए सेंटेंसेस लिखिए. फर्स्ट वन, परिहारम कफारा. సోమయ్య పాప పరిహారం కోసం కాశీకి వెళ్ళాడు. సెకండ్ వన్, ఆర్తి. దీనులు ఆహారం కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వచనాలు ఒకటే ఉంది అని అర్థం వచ్చేవి ఏకవచనంలో ఉంటాయని, సింగులర్స్ को ఏకవచనం कहते हैं. ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయని తెలుపడానికి బహువచనంలో ఉంటాయని మీకు తెలుసు. ప్లూరల్స్ को బహువచనం कहते हैं. కింది పట్టిక చూడండి. ఏకవచనం సింగులర్ కొడుకు, పుస్తకం, రంగు సన్, బుక్, కలర్. కొడుకులు, పుస్తకాలు, రంగులు సన్స్, బుక్స్, కలర్స్. ఇదే విధంగా పాఠంలో ఉన్న ఏకవచన పదాలకు బహువచనాలు, బహువచన పదాలకు ఏకవచన పదాలను పట్టికలో రాయండి. इसी तरह लेसन में सिंगुलर वर्ड्स के प्लूरल और प्लूरल वर्ड्स के सिंगुलर्स लिखिए. फर्स्ट सिंगुलर वर्ड यागम, प्लूरल वर्ड यागालु. सेकेंड सिंगुलर वर्ड ब्राह्मणुडु, प्लूरल वर्ड ब्राह्मणुलु. थर्ड सिंगुलर वर्ड సభ్యుడు, ప్లూరల్ వర్డ్ సభ్యులు. ఫోర్త్ సింగులర్ వర్డ్ అతిథి, ప్లూరల్ వర్డ్ అతిథులు. ఫిఫ్త్ సింగులర్ వర్డ్ కోరిక, ప్లూరల్ వర్డ్ కోరికలు. ఈ కింది ఇచ్చిన
పట్టికలోని అక్షరాలతో వీలైనన్ని పదాలను రాయండి। नीचे दिए गए बॉक्स में लफ्जों को जोड़कर अल्फाज बनाइए। फर्स्ट वन पुव्वु, सेकंड दानगुणम, थर्ड मुंगिसा, फोर्थ निम्मा, फिफ्थ अतिथि, सिक्स्थ वन समस्या, सेवंथ ब्राह्मणुडु, एइथ नीति। మీకు తెలుసా? డిడ్ యు నో? భారతము ఇతిహాసము। భారతము एक इतिहास है। इतिहासम అంటే జరిగిన కథ। जो वाकया गुजरा उसे इतिहासम कहते हैं। భారతాన్ని సంస్కృత భాషలో వ్యాసుడు రచించాడు। महाभारत संस्कृत में వ్యాసుడు लिखे। దీన్ని తెలుగులోకి అనువదించిన వారు నన్నయ్య, తిక్కన, ఎర్రన। और इसे तेलुगु में ट्रांसलेट करके लिखने वाले नन्नయ్య, తిక్కన, ఎర్రన हैं। వీరిని కవిత్రయం అంటారు। इन तीनों को కవిత్రయం कहते हैं। భారతంలో 18 పర్వాలున్నాయి। महाभारत में 18 पार्ट्स है। ఇందులో మొదటి 2.5 పర్వాలను నన్నయ్య, 4 నుండి 18వ పర్వం వరకు తిక్కన, 3వ పర్వంలో నన్నయ్య వదిలిన భాగాన్ని ఎర్రన పూర్తి చేశారు। इनमें से 2.5 पार्ट नन्नయ్య, 4 से 18 पार्ट तक तिक्कना। तीसरे पार्ट में जो हिस्सा नन्नయ్య कंप्लीट नहीं करे वो बचा हिस्सा ఎర్రన लिखे। చిత్రం ఏమిటంటే వీళ్ళు ఒకే కాలంలో ఒకే ప్రాంతంలో ఉన్నవాళ్ళు కాదు। हैरानी की बात ये है कि ये लोग एक ही जमाने या एक ही प्लेस के रहने वाले नहीं थे। నన్నయ్యకు వాగసు శాసనుడు అని, తిక్కనకు కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అని, ఎర్రనకు శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అని బిరుదులున్నాయి। నన్నయ్యకు వాగసు శాసనుడు, తిక్కనకు కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు, ఎర్రనకు शंभुदासुडु, प्रबंध परमेश्वरुडु जैसे लक़ब से नवाजा गया। వీరి భారత పద్య రచన తరువాతి కవులకు మార్గదర్శకంగా నిలిచింది। इनके पोइट्री लिखने का तरीका आने वाले फ्यूचर पोएट्स के लिए बेहतरीन रास्ता है।